వ్యూవర్స్, వెల్కమ్ టు 99 లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు గ్యాస్ కొరతపైన చర్చ జరుగుతోంది. దీంతో మన ఇంటిపైన కూడా ప్రభావం పడుతుందని అంచనాలు ఉన్నాయి. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే గ్యాస్ కొరత కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గ్యాస్ని ఎలా పొదుపు చేసుకోవాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏంటి అనే టిప్స్ ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ దాకా చూసేయండి. సో గ్యాస్ అనేది మనకి రోజువారీ దాంట్లో మనము ఫుడ్ తినాలంటే కంపల్సరీ మనకు కావాల్సింది గ్యాస్. సో మరి ఈ గ్యాస్ యూజ్ చేసుకునేటప్పుడు మనము తక్కువగా వాడుకోవాలి అంటే పాటించాల్సిన జాగ్రత్తలేంటి చూద్దాం. వంట గ్యాస్ ఆదా చేసుకోవడానికి కొన్ని చిట్కాలు అవేంటో ఇప్పుడు చూసేద్దాం. వంట చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో వాడకూడదు. మీడియం నుంచి తక్కువ వేడి మీద వంట చేయాలి. వంట గిన్నెలపై మూత పెట్టి ఉడికించాలి. ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. బర్నర్లో ఏమన్నా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయనుకోండి, ఎప్పటికప్పుడు అవి క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే అవి బ్లాక్ అయ్యి గ్యాస్ కూడా ఎక్కువ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఆహారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు దాన్ని తీసి వెంటనే వేడి చేస్తే గ్యాస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో తినాలనుకున్నప్పుడు ఒక 1 అవర్ ముందే తీసి తర్వాత వేడి చేసుకున్నామంటే గ్యాస్ కూడా ఆదా అవుతుంది. ఉడికించడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే వస్తువులు లైక్ బంగాళదుంపలు, పప్పులు, కూరగాయలు ఏవైనా సరే ఫ్రిడ్జ్‌లోంచి కొంచెం ముందే తీసి పెట్టుకోవాలి. అండ్ అలాగే పప్పుల్ని మనం వండేటప్పుడు కంపల్సరీగా ఒక 1 అవర్ ముందే నీళ్ళలో నానబెట్టుకున్నామంటే చాలా తొందరగా బాయిల్ అవుతుంది. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. తడి గిన్నెలో వంట చేస్తే గిన్నె వేడెక్కేందుకు ఎక్కువ సమయం పడుతుంది. వంటకు పొడి గిన్నెలే వాడుకోవాలి. వంటకు కావాల్సిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకుని, కూరగాయలు కోసి పెట్టుకుని, దినుసులు అందుబాటులో ఉంచుకుని వంట చేస్తే త్వరగా పూర్తయి గ్యాస్ ఖర్చు కూడా తగ్గుతుంది.